జీవితంలో గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకో. కింద పడటం ఒక విధంగా మంచిదే, మన స్థాయి ఏంటో తెలుస్తుంది. అంతేకాదు, పైకి లేవటానికి ముందుకొచ్చే చేతులను బట్టి సొంత ఎవరో పరాయి ఎవరో కూడా తెలుస్తుంది. పొరపాట్లు, హేళనలు, తిరస్కారాలు ఇవన్నీ అభివృద్ధిలో భాగాలు. వీటిని ఎదుర్కోకుండా ఎవరు విజయం సాధించలేరు. అసలు పని చేయకుండా బద్దకించేవాడి కంటే ఏదో ఒక పని చేసేవాడు ఉత్తముడు. నీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ప్రపంచానికి నచ్చినట్టు ఉండాలంటే సర్దుకుపోవాలి. నమ్మి బ్రతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకడం వేరు. నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది, నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం ఉంటుంది. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అది జ్ఞానమైనా, శక్తి అయినా, డబ్బైనా. ఇది ప్రకృతి నియమం. మనం చేయాల్సిన కృషి చేయకుండా కాలాన్ని, అదృష్టాన్ని నమ్మడం సరైనది కాదు. మనిషి గొప్పతనం సాయం చేయడంలో కంటే పొందిన సాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోవడంలో ఉంటుంది. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆలోచనలను స్వీకరించండి. మిమ్మల్ని బలహీనంగా చేసే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. బాధ్యతగా ఉన్న వారికి బాధలు ఎక్కువ, నిజాయితీగా ఉన్న వారికి నిందలు ఎక్కువ. ఇదే లోకం తీరు. నిన్ను వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు. నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు. జ్ఞానం ఉన్న వారితో వాదించు, ఓడినా జ్ఞానం వస్తుంది. అజ్ఞానులతో వాదించకు, నీ విజ్ఞతను కోల్పోతావు. ఎక్కువగా నమ్మడం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం ఫలితంగా వచ్చే బాధ ఎక్కువగానే ఉంటుంది. జై శ్రీకృష్ణ.